Now
మీదే టైం ఇంకా గంట కొద్ది పాట 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. మరికొన్ని పాటలు పాడుకొని ప్రభువు మనం కోరుతాం.
నిండు మనసుతో ఆరాధించను పాట పాడను అందరికోసం పాట నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా అండ నీవేగా మా కొండ నీవేగా నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా ఏసయ్యా 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 నిండు మనసుతో
ప్రేమ పూర్ణ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందునా జగలోకమందునా నీరజనా
మంచిది. ఇంతవరకు కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని కనపరచాం. చక్కగా దేవుని పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరిచిన సహోదరులు ప్రత్యేకమైన వందనాలు. మరి వాయిద్యం వాయించిన సహోదరులు ప్రత్యేకమైన వందనాలు. మనందరం లేచి నిలబడినట్లయితే ఉత్తర పత్రికల భాగం కీర్తనలు దావీదు గారు రాసినటువంటి కీర్తనల 32వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనం వరకు ఉత్తర పత్రికల భాగంలో చదువుకుందామండి. తన అతిక్రమములను పరిహారము పొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన వాడు ధన్యుడు. నేను మౌనిగా ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని నీ వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా బాగు చోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకూడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయములారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. మనమందరం కొద్ది నిమిషాలు ఆకాశం వైపు చేతులెత్తి మనకు పాపములను ఒప్పుకుందామండి. ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో గడిచిన మాసములు, గడిచిన వారమంతా కూడా ప్రభు ఆయన కృపలో మనల్ని దాచి కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని మనకు అనుగ్రహించిన తండ్రికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మన పాపములను ఒప్పుకుందామండి. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. కృప కలిగిన దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ కూడా మీరు కాచి కాపాడి అయినా మీరు మాకు క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. ఆరోగ్యమిచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. మీరు స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మనుషులు మమ్మలను వెంటివేసిన, అయినా మనుషులు మమ్మలను దూషించిన, అయినా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. మా అపరాధములను క్షమించండి ప్రభువా, మా పాపములను క్షమించండి ప్రభువా. ఈ ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ఈ దయాన్ని కనికరములు మా ఎడల చూపించండి యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రార్థిద్దామని ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాల సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలిగి తిరిగి కలిగిన మనస్సుతో ఆయన స్తుతిద్దామండి. యేసయ్యా,
అందరం మౌనంగా ఉండగా ఆయన సన్నిధి, ఆయన బలిపీఠం వైపు వచ్చినటువంటి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థిద్దామని ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. బలి వస్తుందాం, ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. అవును ప్రభువా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆరోగ్యంలో నీటి కోటలను కలగజేసే దేవా, ఎడారిలో నీటి పొడుగులను కలగ చేయగలిగిన శక్తి మాత్రమే దేహానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మా పనుల ద్వారా, మా చూపుల ద్వారా, మా క్రియల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా మేము ఎన్నో పాపములు చేసి ఉన్నామని ఈ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. అయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. మీరే మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభా. మీరే మాకు తోడుగా ఉన్నారు యేసయ్యా. కొండల వైపు మమ్మల్ని లెక్కి చూచూ ఉన్నాము డాడీ. అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా, నా ఆరోగ్యం తొలగించండి ప్రభా. నాకు స్వస్థతనివ్వండి డాడీ. ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అన్నావు ప్రభా. నిన్ను స్వస్థపరచండి ప్రభా. నన్ను స్వస్థపరచండి యేసయ్యా. నా బలహీనతలు తొలగించండి యేసయ్యా. నాకు సహాయం చేయండి ప్రభా. నాని ప్రభా, నాకు కావాలి ప్రభా. ఆమె ప్రభా, పూర్ణ స్తుతిని ఆరాధించే కృప నాకు ఇవ్వండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. నిన్ను నేను నమ్మి ఉన్నాను. నిన్నే నిన్నే కొలతోనయ్యా. నీవే
Hallelujah.
స్తోత్రం యేసయ్యా. నాయన ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రం డాడీ. మేము ఆరాధిస్తుండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు డాడీ. ఆరాధనలో మమ్మల్ని దిగి వచ్చినందుకు స్తోత్రములు యేసయ్యా. ప్రతి ఒక్కరు ముఖంలో మూసుకుందాం. హృదయపూర్వకంగా విరిగిన నలిగిన మనస్సుతో ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. తండ్రి మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. అయ్యా కొండల వైపు మా కనులెత్తి చూస్తూ ఉండగా నీవు మమ్మల్ని చూసే దేవుడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము ప్రభువా. వేరే ఎవ్వరు మాకు అక్కర్లేదు ప్రభువా. నీవు ఉంటే మాకు చాలు ప్రభువా. నీ తోడు ఉంటే చాలు యేసయ్యా. నీ మాట చాలు యేసయ్యా. నీ కృప చాలు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. ఎవ్వరు మాకు లేని సమయంలో ప్రభువా మీరే మాకు ఆధారమై ఉన్నారు ప్రభువా. యథార్థమైన భక్తితో భయభక్తులు కలిగినటువంటి ఆరాధనతో నాయనా విడిగి నలిగిన మనస్సుతో నీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభు చూపించండి, మా ప్రార్థన ఆలకించండి యేసయ్యా. మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోండి యేసయ్యా. అయ్యా దేవుడుగా ఉండండి ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ బలమైన అతి శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమను పొందుకున్నారు. మేము నమ్ముచూ ఉన్నాము ప్రభువా. ఇక ముందు జరగబోయేటువంటి కార్యక్రమమును కూడా ప్రభువా మీరే తండ్రిగా, నాయకులుగా, అధ్యక్షులుగా ఉండి సంస్థను జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ ఆరాధన ద్వారా జరుగుతున్న సమస్త మహిమ, ప్రభావములు, ఘనతలు మీరు మాత్రమే పొందుకున్నామని గుడి వచ్చిన బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడి నీ నామానికి మహిమ కలగా తండ్రి గొప్ప చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు ఏమైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొత్త నిబంధన పాఠ్యభాగము 22-23 వచనాలు చదువుతున్నాం. తర్వాత భాగము పాత నిబంధనలు మరి రూతుకు రాసినటువంటి నుండి 3వ అధ్యాయం చదువుతున్నాం. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన పాఠ్యభాగము మొదటి అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించిన ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుకొనుచు సంపూర్ణమై ఉన్నది. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు రాసినటువంటి పత్రిక ఎఫెసీ సంఘానికి రాసినటువంటి లేఖన భాగం. అయితే ఈ యొక్క పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ యొక్క వచనములో గల అంతరంగ భావం ఏంటంటే, సంఘానికి శిరస్సు ఉంది. సంఘం అంటే యావత్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట,
జీవము కలిగినటువంటి సంఘము, ఆశీర్వదించబడినటువంటి సంఘం. జీవము కలిగినటువంటి సంఘము, ఆశీర్వదించబడినటువంటి సంఘం. ఈ సంఘంలో జీవము రావాలి అంటే, సంఘంలో జీవము రావాలంటే, జీవము కలిగినటువంటి సంఘము మార్చబడాలి అంటే, ఆ సంఘానికి ఏమై ఉండాలి, సంఘము ఎలా ఉండాలి అనేటువంటి ఒక దేవుడి యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా, వాస్తవానికి నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి వాక్యం వేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలే చెప్పాలని ప్రేరేపించాడు. కనుక ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, దేవుడే మనతో మాట్లాడుతుందని చెప్పేసి ఆయన మాటలను మనం హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, శిరస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారని చెప్తా ఉన్నాడు. మరొకసారి చూద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘములకు శిరస్సుగా ఆయనను నియమించెను. ఆయన సంఘములకు శరీరమై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు వారు ఈ సంఘానికి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘము ఏమై ఉన్నది? ఆయనకి శరీరమై ఉన్నది. హల్లెలూయా, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. సంఘానికి యేసు ప్రభువు వారు శిరస్సు అయి ఉన్నారు. సంఘము ఆయన బాడీ అయి ఉన్నది, అంటే శరీరమై ఉన్నది. సంఘము శరీరమై ఉన్నది. అయితే ఈ శిరస్సు అయి ఉంటే సంఘానికి గల ప్రయోజనం ఏమిటి? ఈ సంఘానికి శిరస్సు లేకుండా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తల లేకుండా మానవుడు జీవించగలడా? ఎక్కడ చూసుకున్నా కానీ ఒక నాయకత్వంలో చూసుకుంటే నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఆ నాయకత్వానికి తలగా ఉంటాడు. మనం జంతువులను చూసినా, మనుషులను చూసినా, ఎవరిని చూసినా కానీ ఒక శిరస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములకు కూడా శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ శిరస్సు, ఆ తలే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు వారై ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు శిరస్సు అయి ఉన్నారు. అయితే ఆ శిరస్సు ఎందుకు సంఘానికి? శిరస్సు లేకుండా మనం కొనసాగించలేమా? శిరస్సులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మీ కొత్తగా లోతైనటువంటి విషయాలు చెప్పాలనుకోవట్లేదు, కానీ అలా దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. శిరస్సులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, మీరు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక అధికారం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘానికి అధికారము ఎవరికి ఉంటుందండి? సంఘ పెద్దలకు. ఏమండి? సంఘ పెద్దలకి అధికారం ఉంటుంది అని నేను అనుకుంటాను, కానీ సంఘం మీద అధికారం మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు వారికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క శిరస్సు ద్వారా అధికారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా నడిపింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఏ పని చేయాలన్నా, ఏది తలపెట్టాలన్నా, మరి ముందుకు వెళ్ళాలన్నా మనకి ప్రాముఖ్యంగా ఒక నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఇక్కడ దేవుని మాటలు ప్రకటించడానికి కూడా నాకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క శిరస్సులో నడిపింపు ఉంటుంది, ఈ శిరస్సులో అధికారం ఉంటుంది. ఇంకా ఈ శిరస్సులో హత్తుకునేటువంటి, శిరస్సు లేకుండా సర్వసాధారణమైనటువంటి బాడీని ఎవరు కూడా హత్తుకునేటువంటి వారిగా ఉండము. శిరస్సు ఉంటేనే ఆ యొక్క హత్తుకునేటువంటి ప్రేమ వస్తుంది. నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు యేసు ప్రభువు వారు శిరస్సు అయి ఉన్నారు. ఆ శిరస్సుగా ఉన్నారంటే మనం చెప్పుకునే వారిగా కాదు, కానీ దానిపైన అధికారము మనం ఆరాధిస్తున్న దేవుడికి మాత్రమే వారు. నడిపింపు, క్రీస్తు నడిపింపులోనికి మనం వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఉంటాం, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటాం, మార్గం తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేవుడికి మనం అప్పచెప్పుకున్నట్లయితే ఆయన పరిస్థితులు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ శిరస్సు ఏం చేస్తుందంటే శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. శిరస్సు ఏం చేస్తున్నట్టున్నా శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ శిరస్సు లేకుండా టోటల్ బాడీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాడీ అంటే ఏంటంటే సంఘం, శిరస్సు
దేవుడు ఈ యొక్క సంఘానికి రక్షకుడై ఉన్నాడు. దేవుడు ఈ యొక్క సంఘానికి పోషకుడై ఉన్నాడు. దేవుడు ఈ యొక్క సంఘానికి ఏమై ఉన్నాడంటే అధికారై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ సంఘంలో చాలా మంది వస్తూ ఉంటాను, కానీ నేను తెలిసిన సంఘం ఉందండి. అక్కడికి ఇలాంటి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అవన్నీ విషయాలు ముందుగానే ఉంటుంది. పాటలు ముందుగానే ఉంటుంది, మరి ఆరాధన ముందుగానే ఉంటుంది, ఉత్తర పద్ధతులను చదవడానికి ఆమె స్వరమే ముందుగా కనపడతా ఉంటుంది. ఆమె మరి ఓడకంలో కూడా మందిరాన్ని శుభ్రం చేసే విధానంలో కూడా ఆమె ముందుగా ఉంటుంది. వచ్చేవాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా మర్యాదగా పలకరిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. అమ్మ నేను గమనించినప్పుడు, అమ్మ నువ్వు ఎంతగా దేవుడి పరిచయం కొనసాగుతున్నావు కదా, నీవు మారు మనసు కొన్ని రక్షణ తీసుకున్నావా అని నేను అడిగినప్పుడు, అయ్యా నా కొడుకు మారలేదు, నా కోడలు మారలేదు, వాళ్ళు మారితే నేను రక్షణ తీసుకున్నామని నేను ఎదురు చూస్తున్నాను, అందుకే నేను పరిచయం చేస్తున్నానని ఆమె చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిచర్యలో సంఘంలో సంఘ పరిచర్యలో ఎంతగా ముందు కొనసాగిస్తూ ఉన్నా కానీ దిగ్గేకి లేని ప్రయాణం మధ్యలో దిగిపోయే ప్రయాణం లాగా. మనం ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నా మనకి రక్షణ మానవస్తు బాప్తిస్మం లేకపోతే అది వ్యర్థం. అందుకనే శిరస్సు ఉన్న వారి కుటుంబాలలో, అనగా యేసు ప్రభువారు ఎవరి కుటుంబంలో అయితే ఉంటారో, యేసు ప్రభువారు ఎవరి యొక్క జీవితంలో ఉంటారో, యేసు ప్రభువారు ఎవరి యొక్క మనస్సులో ఉంటారో, వారు మొట్టమొదటిగా రక్షణలో కొనసాగుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఈ యొక్క శిరస్సు వల్ల మనకి ఏం ప్రయోజనం అంటే, మన యొక్క సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ శిరస్సు, ఈ యొక్క శరీరం నిలబడాలి అంటే దానికి ఆధారం ఏంటంటే మన బ్రెయిన్. మన బ్రెయిన్ లో ఒక ఆలోచన కూర్చున్నాం, నుంచోవాలి అనిపిస్తుంది మనకి. మన బ్రెయిన్ మన మనసుకి చెప్పి ఆ రెండు కలయికల ద్వారా లేచి నుంచుంటాం, నడుస్తాం, కూర్చుంటాం, పడుకుంటాం. ఇవన్నీ కూడా మన తల స్వాధీనంలో ఉంటుంది, మన ఆలోచన స్వాధీనంలో ఉంటుంది. మన సంఘ పరిచర్య కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ, మన విశ్వాస జీవితం కానీ ఎలా ఉండాలంటే దేవుని యొక్క నడిపింపులో ఉండాలి. హల్లెలూయా, యేసు ప్రభువు నడిపింపులో ఉండాలి. అందుకనే శిరస్సు ఉన్న ప్రయోజనాలు ఏమిటి అంటే ఆయన రక్షిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయనకి అధికారం ఉంది, ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఇంకా ఆయన శిరస్సు ద్వారా మనం హత్తుకునే వారిగా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిరస్సు ద్వారా ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆయన సమస్తమును ఆయన సంఘములకు శిరస్సుగా నియమించను, సంఘము ఆయన శరీరమైనను, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది. ఆయన ఉద్దేశం ఏమైందంటే మనం అందరం కూడా సంపూర్ణతలోనికి రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. సంపూర్ణతలోనికి రావాలని ఆశిస్తూ ఉన్నాడు. సంపూర్ణత అంటే ఏంటి? మనం చూసినట్లయితే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మొట్టమొదటిగా పిండంగా ఉన్నప్పుడు రూపం లేకుండా ఉంటుంది. అవునా? రూపం లేకుండా ఉంటుంది. దినములు గడిచే కొద్ది, మాసములు గడిచే కొద్ది రూపం దాలుస్తా ఉంటుంది, ముఖము రావడం, ఇక శరీరంలో సంబంధించినటువంటి మాంసం, నరము, ఎముకలు ఇవన్నీ కూడా మాసములు గడిచే కొద్ది అభివృద్ధి చెందుతూ ఉంటాయి కదా. పరిపూర్ణత, సంపూర్ణత అంటే ఈ సంఘం కూడా ఈ యొక్క అభివృద్ధిలోకి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎలా పరిపూర్ణతలోకి రావాలంటే ఏంటి? శిరస్సు అంటే యేసు ప్రభువు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. కానీ ఏమంటే మనకి బిడ్డలు ఉన్నారు, మనకి బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నారు, భార్య, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. వీరు చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి. సపోజ్ మనకి కలిగినటువంటి బిడ్డే, అయ్యా నువ్వు ఆ పని చేయమాకయ్యా, ఆ పని చాలా తప్పు, అదొక చెడు మార్గం, దుష్ట మార్గం అని చెప్పినప్పుడు ఆ బిడ్డ మాట వినకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అలాగనే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు శిరస్సు అయినప్పుడు ఈ యొక్క శరీరాన్ని ఏమని చెప్తూ ఉన్నాడంటే సంపూర్ణతలోకి రమ్మని చెప్తా ఉన్నారు. ఈ సంపూర్ణతలోకి రావటం అంటే ఏమిటి అంటే, ఈ చేతులు పిండముగా ఉన్నప్పుడు ఏ విధమైన స్థితిలో ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయి? పరిపూర్ణమైనటువంటి శక్తిని పొందుకుని ఉన్నాయి.
ఏ పని చేయడానికైనా సామర్థ్యం కలిగి ఉంది ఈ చేయి. ఈ కళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి కనుదృష్టి కలిగి ఉంది. నోటి మాటలు కావచ్చు, మాంసము కావచ్చు, ఎముకలు కావచ్చు, నరములు కావచ్చు, అవి ఉండవలసినటువంటి స్థితిలోనికి సంపూర్తిగా వచ్చి ఉన్నాయి. సంఘం కూడా ఆ రీతిగా ఒక పరిపూర్ణతలోనికి రావాలని యేసు ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ఎలా వస్తుంది ఈ సంఘం పరిపూర్ణతలోనికి? ఎలా వస్తుంది ఈ శరీరం పరిపూర్ణతలోనికి అంటే, మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము దేవుని సంఘమై ఉన్నది. ఈ సంఘం యొక్క పరిచయ విధానంలో కూడా సంఘము ఆయన శిరస్సు అయి ఉన్నాడు. చూడమ్మా, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘమై ఉన్నాడు. సంఘం అంటే మన శరీరం అయి ఉన్నది. ఆయన శిరస్సు సంఘానికి. ఆత్మ ఆత్మ కూడా ఈ సంఘమునికి, శరీరానికి ఆది కాలంలో మరి ఆహారంలో కలగేసినప్పుడు ఏం చేశాడండి? జీవాత్మ వాయువులను ఊదాడు, జీవవాయువులను ఊదాడు. అప్పుడు ఈ యొక్క శరీరం ప్రాణం దాల్చి లేచి నిలిచినటువంటి ఆ స్థితిలోకి వచ్చారు. అందుకని ఈ సంఘంలో దేవుని నడిపింపు ఉండాలి. సంఘంలో పరిపూర్ణత రావాలి. సంఘానికి, శరీరానికి, తర్వాత ఆత్మ నడిపింపు ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు ప్రభు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక శిరస్సు ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఒకటి, ఆయనకి అధికారం ఇవ్వాలి, ఆయన నడిపింపులోనే ఉండాలి, ఆయనను హద్దుకునే వారిగా ఉండాలి, ఆయనకి అధికారం ఇచ్చేవారిగా ఉండాలి, ఇంకా ఆయన ద్వారానే మనము అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. ఇది శిరస్సు యొక్క ప్రాముఖ్యత. అయితే ఈ యొక్క శరీరం అనగా ఈ సంఘంలో సంఘం పరిపూర్ణతకి రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూద్దామండి. శరీరంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చూసుకోండి. సరే, ఇప్పుడే చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. చాలా చాలా ఇక్కడ చదివినటువంటి లేఖనం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలును ప్రవచించమని దేవుడు చెప్పినప్పుడు ఏమని ప్రవచించమని చెప్పారంటే, అక్కడ ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఎముకలు ఇంకా అప్పటికప్పుడు గొప్ప ధ్వని పుట్టి ఎముకలు ఒకదానికొకటి కలుసుకునేమో. నేను చూడగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చేను. సంఘము నిర్జీవమై ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? మీరు, నేను, మనమందరం కూడా దేవుని సంఘమై ఉన్నాం. నిర్జీవమైన స్థితిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఎవరు ఏమీ సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దాని అంతగా ఉన్న ఆదరణ లేని వారిగా ఉంటారు. కొన్ని సందర్భాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి మరి ఎండిపోయినటువంటి అనుభవానికి వెళ్ళిపోతాం. జీవం లేని అనుభవానికి వెళ్ళిపోతా ఉంటుంది సంఘం. ఇక మాసిపోయి ముగిసిపోయేటువంటి అనుభవానికి సంఘం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ప్రవచించును, ఎముకలు కట్టుకునేలాగా, మాంసము సమకూరులాగా, నరములు సమకూర్చబడేలాగా నీవు ప్రవచించును అని గొప్ప శబ్దం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి కూడా ఏముండాలి అంటే నరములు ఉండాలి, మాంసము ఉండాలి, ఎముకలు ఉండాలి, దేహం ఉండాలి, చర్మం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇది ఒక శరీరం, ఇది ఒక చర్మం, అది ఒక దేహం, దేవుని యొక్క సంఘం. ఎలా ఏంటి శరీరం, ఏంటి యొక్క నరములు, ఏంటి ఎముకలు అంటే ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ మాట, ఎముకలు రావాలంటే ఎముకలు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి మార్గం ఏంటో తెలుసా? ఎముకలు అనగా ఐక్యత. హల్లెలూయా. ఎముకలు మనం చూసినట్లయితే ఈ యొక్క చేతికి ఈ చేతికి మధ్య చాటి కీలు ఉంటుందండి. ఆ కీలు యొక్క పక్కకు వెళ్ళిపోతే ఈ చేయి పనిచేయదు. సరే, ఇదంతా గొడవ వేసి ఇక్కడ పక్కకి వెళ్ళిపోయినా చేయి పనిచేయదు. ఎక్కడ చూసుకున్నా కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఎముకకు కూడా
ఒక ఐక్యత ఉంది. హల్లెలూయా. ఐక్యత ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఐక్యత లేకపోతే పని చేయకపోతే పరిపూర్ణతలోనికి రాదు. దేవుడు సెలవిస్తున్న మాటలే సంఘము పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఈ ఎముకలు ఎలా ఉండాలి అంట? ఐక్యత కలిగి ఉండాలి. ఎముకలు ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. అందుకనే 133వ కీర్తనలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీద ఉన్న అంగీల అంచు వరకు పరిమళ తైలం వలె ఉండాలి. హల్లెలూయా. పరిమళ తైలం. ఐక్యత, ఎముకలలో ఉన్నటువంటి ఐక్యత, సంఘంలో ఐక్యత చాలా ప్రాముఖ్యమండి. ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండేవారు ఉండాలి. ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఉన్నవారని, లేనివారని, కలలు ఉన్నవారని, నల్లగా ఉన్నవారని, ఎత్తుగా ఉన్నవారని, ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే అందులో ఐక్యత ఉండదు. హల్లెలూయా. అది ఎలా ఉండాలంటే పరిమళ తైలంలోకి రావాలి. పరిమళ తైలం అనగా అది సువాసన, సువాసన అనగా సాక్ష్యం. సంఘం అంటే ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘం అంటే ఎవరు? నువ్వే. నీవు ఒక సాక్షిగా ఉండాలి. ఈ లోకంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ నుండి ఒక పరిమళ సువాసన రావాలి, సాక్ష్యం రావాలి. నీ గురించి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పుకునేవారిగా, ఒక మంచి సువాసన కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుని సంఘంగా పరిపూర్ణతలోకి రావడానికి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పరిపూర్ణతకి రావాలంటే ఐక్యత కలిగి ఉండాలి. భేదాలు చూడకూడదు, మరి ఏ విధమైనటువంటి లోపాలు చూడకూడదు. వారు ఎలాంటి వారైనా మనం ప్రేమించేవారిగా ఉండాలి. వారు ఎలాంటి వారైనా మనం హత్తుకునేవారిగా ఉండాలి. ఎలాంటి వారైనా, ఎక్కడి వారైనా, ఎటువంటి వారైనా ప్రేమించేవారిగా ఉండాలి. అప్పుడు ఐక్యత ద్వారా సాక్ష్యం వస్తుంది. అవునా కాదండి? ఇప్పుడు నాతో ఇద్దరు ముగ్గురు సహవాసం కలిగి నాతో స్నేహం చేస్తారండి. వారితో నేను ఎప్పుడో నెలకొకసారి మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నాలో ఉన్నటువంటి చెడుని మాత్రమే వారు తెలుసుకుంటారు. మంచి ద్వారా వారు ద్వేషిస్తూ ఉంటారు. నాలో ఉన్నటువంటి మంచిని చూసి ద్వేషించుకుంటూ చెడుని ఇతరులకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అదే ప్రతిరోజు నాతో తిరుగుతూ ఉన్నారు అనుకోండి, నేను స్నేహితుడిని అయిపోతాను. నాతో ఒక బంధం కలిసిపోతుంది. వారిలో ఉన్నటువంటి విషయాలు, నాలో ఉన్న విషయాలు ఇతరులు ప్రత్యేకంగా చెప్పుకొని ఒకరొకరు పంచుకొని ఒకరిలో ఉన్నటువంటి మంచిని ఇంకొకరు ఇతరులకు తెలియపరిచేవారిగా ఉంటాం. హల్లెలూయా. దీని ద్వారా ఒక మంచి సాక్ష్యం వస్తుంది. సంఘం అంటే మనమే. మన నుండి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మన నుండి ఒక ఐక్యతను కోరుకుంటూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా శరీరంలో ఏముంటాయండి? మీరే చెప్పండి. ఇంకా రక్తం ఉంటుంది, శరీరంలో రక్తం ఉంటుంది. అందుకనే యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు, ఇది ఒక మర్మమైనది. ఇది అన్యులకు మాత్రమే కాదు, కానీ అందరికీ రక్తమనగా యేసయ్య రక్తముతో కడగబడుట, రక్షణలోనికి వెళ్ళుట. ఈ రక్తము, మనలో ఉన్నటువంటి రక్తం యేసయ్య రక్తముగా మార్చబడాలి. యేసయ్య రక్తముగా మార్చబడాలి అంటే రక్షణలోనికి రావాలి, మారు మనసు పొందుకోవాలి. దినదినము మారు మనసు మార్చుకుంటూనే ఉండాలి. ఏమమ్మా నీవు రక్షణ తీసుకున్నావంటే నేను తీసుకున్నానయ్యా అని చెప్పి ఒక పక్క రక్షణ తీసుకున్నానని చెప్పేసి మనస్సు మార్చుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అవునా కాదు? మనస్సు మారదు. రక్షణ తీసుకున్నా పక్కవారు ఇబ్బంది పెడుతున్నారని, వివాహం చేయాలని, పెద్దవారు బలవంతం చేస్తున్నారని రక్షణ తీసుకునేవారు ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తం, మన రక్తం యేసయ్య రక్తముగా మారాలి. ఎప్పుడైతే రక్షణ, మారు మనసు, బాప్తిస్మం కలిగి ఉంటారో నీ రక్తము మారిపోతుంది, నీ గోత్రము మారిపోతుంది, నీ విధానము మారిపోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా గొప్ప ఉజ్జీవము, గొప్ప ఐక్యత, సంఘ పరిపూర్ణత మనలోకి వస్తుంది. రక్షణ ఉండాలి. రక్షణ లేకుండా ఎంతగా మనం వచ్చినా దేవుడు అంగీకరించాలి. ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ అందరూ రక్షణ తీసుకున్న వారే ఉండవచ్చు, కానీ మారు మనసు దినదినం పొందాలి. హల్లెలూయా. ఈరోజు మనం 10 సంవత్సరాల క్రితం రక్షణ తీసుకున్నాం, కానీ మన ఆలోచన సందర్భాల్లో సాతాను యొక్క ప్రేరేపణల ద్వారా పక్కకు వెళ్ళిపోతా ఉంటుంది. అందుకనే దినదినము మనస్సును మార్చుకునే వారిగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా కాదండి, వాక్యానికి సమీపంగా, దేవునికి సమీపంగా మనస్సును మార్చుకునే వారిగా ఉండాలి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దేవుడు ఐక్యత కోరుకుంటూ ఉన్నాడు, మనలో సాక్ష్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు, ఇక రక్షణ కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఒకవేళ రక్షింపబడితే కానీ మనస్సును ప్రతిదినము మార్చుకోవాలని, ప్రతిదినము మార్చుకోవాలని, మనస్సు ప్రతిదినము నూతన పరుచుకుంటూ ఉంటే నీలో సంపూర్ణత వస్తుంది, సంఘ పరిపూర్ణత వస్తుంది. కనుక ఇంకా శరీరంలో ఏముంటాయి? కండరాలు ఉంటాయి. తల్లిగారు చెప్తా ఉన్నారు, మనందరికీ అయ్యింది లేవా? మంచిది. శరీరంలో కండరాలు ఉంటాయి. ఇది సర్వసాధారణంగా చెప్తున్నాను. శరీరంలో కండరాలు ఉంటాయి. ఈ కండరము వాక్యానుపరంగా దేనికి సదృశ్యంగా ఉంటుందంటే, మనం పుష్టిగా మనకి కండరాలంటే ఏం చేయాలంటే, కండరాలంటే మనకి అమ్మ తల్లి కండరాలంటే ఏం చేయాలి? మనం మంచిగా ఆహారం తీసుకోవాలి. పోషణలు కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే కండ కలుగుతుంది. ఆ ఆహారాన్ని సరిగ్గా తినవాలి. మనం చూసినట్లయితే చాలా బాగా చిక్కిపోతా ఉంటారు, అలా వెంటి పడిపోయేవారిగా ఉంటారు. వాళ్ళు బలం లేని వారిగా, శక్తి లేని వారిగా, శక్తిహీనులుగా, బలహీనులుగా మనకి కనబడతా ఉంటారు. కానీ బలవంతులుగా, బలం కలిగిన వారిగా, కండరాలు పుష్టి కలగాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారమే శ్రేష్టమైన ఉపదేశం. హల్లెలూయా. ఒక ఉపదేశం, దేవుని యొక్క వాక్యం, వాక్యాన్ని నీవు ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకొని నీ హృదయంలోకి తీసుకుంటావో నీవు బలాన్ని పొందుతావు. సంఘం బలాన్ని పొందుతుంది, కుటుంబం బలాన్ని పొందుతుంది, కండరాలను బలాన్ని పొందుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది 6వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము నీవు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, తోపులో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలేము. చాలా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాక్యం కండరాలు సంఘానికి బలము రావాలంటే, సంఘము అభివృద్ధి పొందాలి అంటే, సంఘము బలపరచబడాలి అంటే ఏం చేయాలంటే వాక్యముతో మనము నిత్యము ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. వాక్యాన్ని నిత్యము మనం స్మరించుకునే వారిగా ఉండాలి. వాక్యమును ఎప్పుడు మనము అభ్యసించే వారిగా ఉండాలి, ధ్యానించే వారిగా ఉండాలి. మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి కొంతమంది స్వామీజీలు ఉంటారు. వాళ్ళు కాశీకి వెళ్ళిపోయి అలా ఉండటం ద్వారా వారికి శక్తి వస్తుంది, దేవునితో మాట్లాడేటువంటి వారు అనుభవంలోకి వెళ్ళిపోతారు. అదే రీతిగా లోకంలో ఉన్నటువంటి వారు ఎలా చేస్తే సజీవుడైనటువంటి యేసు మనం ఆరాధిస్తున్నటువంటి వారు మనం ఎలా ఉండాలంటే నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని ఆరాధిస్తున్న వారు మనం ఎంత బలము పొందుకొని ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఎంతగా బలపడాలి, అభివృద్ధి చెందాలి. అలాగే మనం ఉండాలంటే నిత్యము వాక్యముతో మన యొక్క శరీరములకు పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించేవారిగా ఉండాలి. బలమైన ఉపదేశముతో మనము నిత్యము వాక్యముతో మనము నింపుకునే వారిగా ఉండాలి. మనము నింపబడాలి, మన తోటి వారికి కూడా వాక్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. సంఘము ఎప్పుడు బలపడుతుందంటే నిత్యము ఆ సంఘము వాక్యముతో ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే బలపరచబడుతుంది, అప్పుడు మాత్రమే బలిష్టమైనటువంటి సంఘముగా మార్చబడతా ఉంది. యేసు ప్రభువు వారు శిరస్సై ఉన్నాడు, మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాం. మనము బలాన్ని పొందుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. అందుకని యోహాను గారు రాసిన మొదటి యొక్క సువార్తలో ఉంటుంది, నేనే వాక్యమై ఉన్నానన్నాడు. ఆదియందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యొక్కది, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మనకు
మీరు గమనించినట్లయితే వాక్యం మనకి చాలా ప్రాముఖ్యం. నిత్యము వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. కనీసము ఒక రోజులో 10 అధ్యాయాలు చదివేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. మనమందరం కూడా అట్టి అనుభవంలోనికి వచ్చుదుము గాక. బలమైన ఉపదేశం, బలమైన వాక్యాన్ని నిత్యము మనము ధ్యానించుకుందుము గాక. కనుక ప్రియమైన దేవుడు, ఇంకా శరీరంలో ఏముంటాయండి? ఇంకా శరీరంలో ఏముంటాయంటే మనకి నరాలు ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, నరములు ఉంటాయి. ఈ నరముల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఉపదేశం ఏమైందంటే నరములు సహవాసానికి సాదృశ్యంగా ఉంటాయి. అవి ఒకటి ఎంతో లింక్ కలిగి ఉంటాయి, సహవాసం కలిగి ఉంటాయి నరములు. ఇవి మనం చూసినట్లయితే కొంచెంగానే ఉంటుంది, కానీ తీసినట్లయితే కొన్ని వేల కిలోమీటర్లు అంత పొరుగు వెళ్తున్నట్లయితే మానవ శరీరం యొక్క నరం. ఈ నరముల ద్వారా ఎందుకు చెప్తున్నారంటే ఈ శరీరము దేవుని యొక్క సంఘం అయి ఉంది కనుక ఈ సంఘంలో ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్షరానుసారంగా అలంకారంగా నరములతో పోల్చబడుతుంది. కానీ మర్మయుక్తముగా ఇది ఒక సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. సంఘంలో సహవాసం చాలా ప్రాముఖ్యం. సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, సంఘ కాపులతో సహవాసం కలిగి ఉండాలి, సంఘ పెద్దలతో సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు సహవాసం కలిగి ఉండాలి. సంఘానికి వస్తూ ఉంటారు కానండి ఒకరినొకరు పలుకొని వారు ఉంటారు. నా దగ్గర అయితే అందరూ మంచిగానే ఉన్నారని నేను తెలుసుకున్నాను. కానీ కొన్ని సంఘాల్లోనైతే వస్తూ ఉంటారు, ఆమె కూర్చొని చోట నేను కూర్చోలేను, ఆమె కూర్చోలో నేను కూర్చోలేను, అతనంటే అతను నాకు ఇష్టం ఉందని ఇంకొక అతను చెప్పడం. ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంటాయి సంఘంలో. నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యత్యాసాలు చూడకూడదండి. అందరూ కూడా సహవాసంలో ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రాముఖ్యంగా మన సంఘ కాపులతో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మన దగ్గరికి వచ్చేటువంటి మన సంఘంలో ఆయన యొక్క సంఘముగా మనం కూడుకుంటూ ఉన్నప్పుడు ఆ సంఘ బిడ్డలలోనే ఒకరినొకరు సహవాసం కలిగి ఉండాలి. కానీ ఆ సహవాసాన్ని పట్టుదల పట్టించి ప్రేమ అనేటువంటి వ్యవహారాలను కూడా కలిసినటువంటి సంఘాలలో ముందుకు వెళ్తా ఉంటుంది. కానీ అలాంటి కష్టమైనటువంటి, అలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి, లోకానుసారమైనటువంటి సహవాసము కలిగి ఉండకూడదు. దేవుని సంఘంలో ఐక్యతకు అక్కడ సాదృశ్యంగా ఉంటుంది. సహవాసం అంటే నరులు సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం చూసినట్లయితే చాలా మంది కూడా ఈ లోకంలో దుష్టుల సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారండి. దుష్టుల సహవాసాన్ని కోరుకుంటారు. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానులుగా మార్చబడతారండి. దుష్టుల సహవాసం చేస్తే వారు కూడా దుష్టులుగా మార్చబడతారు. అందుకని సామెతలు రాసినటువంటి సొలొమోను గారు రాసిన సామెతలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామండి. చెడిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానుల సహవాసం చేయడం ద్వారా వారు ఏమవుతారంటండి? జ్ఞానవంతులుగా మార్చబడతారు. చాలా మంది నాకు జ్ఞానం కావాలని చెప్పి ఈ మధ్య యోగాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే యోగా చేస్తే జ్ఞానం వస్తుందని, ఆ గుర్తు పెట్టుకునేటువంటి ఆ జ్ఞానం మనం పొందుకుంటామని, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలమనేటువంటి ఆ ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతా ఉన్నారు. కానీ జ్ఞానము మన యేసు ప్రభుల వారి సర్వజ్ఞానై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని ఎవరైతే వెంబడిస్తారో వారు సర్వజ్ఞానాన్ని పొందుకుంటారు. అందుకనే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఉంది, నీకు జ్ఞానం పొందుగా ఉంటే నన్ను అడుగు, జ్ఞానాన్ని నీకు నేను సమర్పిస్తాను, జ్ఞానాన్ని నీకు ఇస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాన సహవాసము చేసేవారిగా ఉండాలి. మన సహవాసము దుష్టులకు సహవాసం కలిగి ఉంటే మనం చెడ్డవారం అయిపోతాం, మనం అజ్ఞానం అయిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సేవకులతో సహవాసం చేసేవారిగా ఉండాలి, లోకులతో సహవాసం చేయకూడదు. మనం ఉద్యోగాలు చేసే దగ్గరైనా, పనులు చేసే దగ్గరైనా, మనము ఏ పని చేసే దగ్గరైనా మనం సహవాసం కలిగి ఉంటాం. కానీ మనం ఎంతలో ఉన్నారో అంతలోనే బయట ఉండేవారిగా ఉండాలి. హాయ్ బాయ్ చిరునవ్వులు పలకరించి బాగున్నారని చెప్పేసి వారిని అలాగే ఉంచాలి. మళ్ళా మా పాస్టర్ గారు లోకంలో ఉన్న వారితో సాహసం చేద్దామని చెప్పేసి మనం పలకరించినప్పుడు చెప్పేసి మనం కసిరించుకొని, నీవు మా మందిరానికి రావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, నీ యొక్క మేము రాము, మీరు వేరు మేము వేరైనటువంటి అల్లరి కలుగుతున్నటువంటి ప్రేరేపణ రావాలని కారణమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. వారు ఎలాంటి వారిని వారిని మనం ప్రేమించాలి. కానీ మనం ఉండవలసినటువంటి స్థితిలో మనం ఉండేవారిగా ఉండాలి. మన
యేసుతో సహవాసం చేసేవారిగా ఉండాలి, సంఘంతో సహవాసం చేసేవారిగా ఉండాలి. సంఘ బిడ్డలు ఒకరినొకరు మంచి సహవాసం కలిగి జీవించేవారిగా ఉండాలి. కుటుంబంలో కూడా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్త పిల్లలు ఉంటే పిల్లల స్నేహాలు వేరు, భర్త స్నేహం వేరు, భార్య స్నేహాలు వేరు. భర్త బయటకు వెళ్ళిపోగానే భార్య చేసి బయట వారి గురించి చెప్తా ఉంటారు. అదే రీతిగా పిల్లలు మనకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు, మరి ఎవరితో సహవాసం చేస్తున్నారో మనకి తెలియకుండా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సహవాసం కేవలం దేవుని నమ్ముకున్న బిడ్డలతోనే ఉండాలి, దేవుని ఆరాధించే బిడ్డలతోనే ఉండాలి. యేసుని గమనించే వారితో మన యొక్క సహవాసం కలిగి ఉంటే, జ్ఞానం కలిగిన వారితో సహవాసం కలిగి ఉంటే. అందుకని ఒక ఉదాహరణ చెప్తా. కొన్ని స్కూళ్ళలో పిల్లలను జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, నీవెవరితో సహవాసం చేస్తున్నారా అని అడిగితే, నేను మన రాము గారితో సహవాసం చేస్తున్నాను, మన లక్ష్మణ్ గారితో సహవాసం చేస్తున్నాను అని చెప్పారు. అట్లా కాదు, ఎవరైతే మీ క్లాసులో పుస్తకాలు, ఎవరైతే ముందు బెంచ్లో కూర్చుంటారో, ఎవరైతే బాగా చదువుతారో వారితో నేను సహవాసం కలిగి ఉండవు, నువ్వు కూడా ఎవరైనా అవుతావా అని చెప్పి వారికి మనం చెప్పే వారిగా ఉంటాం. అలాగే పెట్టారా, మనము క్రీస్తుని నమ్ముకున్న వారితో సహవాసం కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం ఎవరికైతే ఉందో వారితో సహవాసం కలిగే ఉండాలి. ఎవరైతే ప్రార్థనలో నిత్యం ఉంటారో వారితో సహవాసం కలిగే వారిగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఒక మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చివరిగా ఒక మాట చెప్తా చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు రాశారు కొరింథీ సంఘానికి, 2వ కొరింథీ సంఘము 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సమాధానం మనందరికీ తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సమాధానాలు మనకి తోడుగా ఉండాలంటే మనం నిత్యము ప్రార్థనలో ఉండాలి, నిత్యము వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, నిత్యము ఆయన నమ్ముకున్న ఆయన రక్తంతో కడగబడిన వారితో సహవాసం కలిగి ఉండాలి, ఈ యొక్క సంఘంతో ఐక్యత కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు జీవం కలిగిన సంఘముగా మార్చబడతాము. హల్లెలూయా. ఇద్దరు మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము జీవం కలిగినటువంటి సంఘముగా మార్చబడాలి అంటే ఇప్పుడు కలిగినటువంటి, ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం ఎప్పుడైతే కలిగి అనుసరించి నడుచుకుంటామో, అందుకని ఇందాల్సినటువంటి భాగంలో ద్వితీయోపదేశ కాండము మరి చదువులేము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మరి 6, 7, 8 వచ్చిన మనం చదివాం కదా. నీ పిల్లలకు దాన్ని పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాటిని ధ్యానించడానికి చేతులు కట్టమని చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని ఆజ్ఞలను నడుము పీల్చమని చెప్తా ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడు వెళ్ళినా కానీ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వెళ్ళేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉంటుందో అప్పుడు సాతాను గారు నిన్ను ప్రక్కకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాక్యం నిన్ను దర్శిస్తుంది. నువ్వు చేసేది తప్పు, వెళ్ళే మార్గం తప్పు. ఇటువంటి ఈ గొప్ప మార్గంలోకి యేసు ప్రభువు నడిపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము జీవము కలిగిన సంఘముగా మార్చబడాలి అంటే సంఘములో ఐక్యత ఉండాలి, సంఘములో సహవాసం ఉండాలి, సంఘములో యేసయ్య రక్షణ ఉండాలి, నిత్యము ప్రతిదినము మనస్సు మార్చుకుంటూ ఉండాలి. సరైన బోధ, సరైన ఉపదేశం, సరైనటువంటి వాక్యాన్ని నిత్యము మనం ధ్యానించుకుంటూ ఉండేలా ఆయన సంపూర్ణతలోనికి శరీరం వస్తుంది. ఆ సంపూర్ణతలోనికి ఈ యొక్క శరీరం వస్తుంది. కనుక ప్రియమైన ప్రార్థన చేసుకుందాం, ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, కృపగలిగిన యేసయ్యా, ప్రభువా మాతో మాట్లాడు నాయనా. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. జీవం కలిగినటువంటి సంఘంగా మమ్మల్ని మార్చింది ప్రభువా. మా ఐక్యత, సమాధానం, సహవాసం, రక్షణ, సత్యవాక్యమును వివరించి తండ్రి నాయన ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని మేము వినడానికి ప్రభు చూపించి మీరే తోడుగా ఉండి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుతున్నాం, పాట పాడుతున్నామండి. నీ ఘనము, నీ ఘనము ప్రభు యేసుకే, నీ కసమాపాదమునియ వెనుదీతువా, వెనుదీతువా.
వచ్చింది మన ప్రార్థన అది మీకు ఐక్యత కలిసి సహాయం చేయండి అదే ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము. మా అపరాధములను క్షమించండి, మా అపరాధములను మీరు క్షమించండి, మమ్మల్ని శోధనకు కాక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మీయ సహవాసము సమాధానం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించిన రాజ్యం కొరకు సిద్ధపరచబడును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయునిశా, ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము. ఈ మావి మీద కృమారించుము దేవా, రమ్మరా ప్రేమ వశాము, కృమారించుము